నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు రవీంద్రనాథ్ గారు. నమస్తే సార్. నమస్తే. కార్పొరేట్ ఎంప్లాయీస్ పిల్లల మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో ప్రెషర్కి అవుతున్న పిల్లలు రెసిలియంట్గా ఎలా ఉండగలరు? రెసిలియంట్ ఇన్ ద సెన్స్ ఆ ప్రెషర్కి ఎలా తట్టుకోగలరండి? కార్పొరేట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతాయి. ఎందుకంటే గ్లోబల్గా చాలా స్టాటిస్టిక్స్ చూస్తుంటారు. వాళ్ళు పలానా పర్సన్ ఒక హై ర్యాంక్ కొట్టాడనో, లేకపోతే గ్లోబల్ ఏమంటారు కాలేజెస్లో సీట్ కొట్టాడనో. ఎస్, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ప్రెజర్ ఉంటుంది. కాకపోతే ఆ ప్రెజర్ని మనం ఎలా చెప్పాలి అనేదే ఒక క్రైటీరియా అవుతుంది. పిల్లలకి ఆ ప్రెజర్ని ఒక మీడియం వేలో చెప్తూ వాళ్ళకు ఎలా మనం కోపప్ చేయాలి, వీటితో ఎలాగ మనల్ని మనం సెల్ఫ్ అప్గ్రేడేషన్ చేసుకోవాలి, ఎలా మెంటల్ క్లారిటీ మెయింటైన్ చేయాలి అనే లాంగ్ టర్మ్ ట్రైనింగ్స్ ఉండాలి. వాటి వల్ల పిల్లలకి రెసిలియన్స్ అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటున్నాను, ఈ లాంగ్ టర్మ్ మైండ్ సెట్ డెవలప్మెంట్స్ ఉంటే తప్ప వాళ్ళకి ఆ రెసిలియన్స్ అనేది రాదు. అండ్ ప్రెజర్ షుడ్ బి మీడియం ఇన్ కన్వేయింగ్ విత్ లవ్. సో మీడియం అన్నారు మీరు. సో మెజర్మెంట్ అనేది ఒక కమ్యూనికేషన్లో ఎలా చేయొచ్చు రవి గారు? ఎందుకంటే పేరెంట్స్ థాట్స్ హైకి ఉంటాయి, కానీ పిల్లలు లాట్ ఆఫ్ అంటే ఎమోషనల్ ట్రామా కానివ్వండి, ఏదైనా కావచ్చు, సఫర్ అవుతూ ఉంటారు. కానీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి అనే కోరిక కూడా ఎక్కువ ఉంటుంది. సో హౌ కెన్ దే కోప్ అప్ విత్ దట్? చూడండి, ప్రెజర్కు మెజర్మెంట్ ఏమి ఉండదు. కాకపోతే మన అబ్జర్వేషనే మన మెజర్మెంట్. ఇప్పుడు మనము కొంచెం ప్రెజర్ పెడుతున్నాము అంటే ఈరోజు ఎలా రియాక్ట్ అవుతున్నాడు, రేపు ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఎల్లుండి ఎలా రియాక్ట్ అవుతున్నాడు, అర్థమవుతుంది కదా. సో ఆ మెజర్మెంట్ ఇలాగే చేయాలి మనం. మన అబ్జర్వేషనే మన మెజర్మెంట్. హౌ ఈజ్ హీ బిహేవింగ్, హౌ మచ్ హీఈస్ గెట్టింగ్ ఫ్రస్ట్రేటెడ్ టుడే. సో మనం పెట్టే ప్రెజర్ ఎక్కువ అవుతుంది అనడానికి, బయట ప్రెజర్ ఎక్కువ అవుతుంది అనడానికి వాళ్ళ రియాక్షనే మెజర్మెంట్ అవుతుంది. సో దాని ప్రకారమే మనం ముందుకెళ్ళాలి. దాని ప్రకారమే వాళ్ళకు బ్లేమ్ చేయడం తగ్గించి హెల్ప్ చేయడం పెంచాలి. వేర్ క్యాన్ ఐ హెల్ప్ హిమ్, నీకు నా హెల్ప్ ఎక్కడ కావాలి, సో దట్ వీ క్యాన్ బి మ్యూచువల్లీ benefited, aligning and benefited each other as a parent and as a teenager. ఓకే. సో అసలు తల్లిదండ్రులు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కరెక్టేనా? తల్లిదండ్రులు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోక ఎట్లా అండి? ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం తప్పు కాదు. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టు వాళ్ళకి మీరు ఏం గైడెన్స్ ఇవ్వగలుగుతున్నారు, ఏం ట్రైనింగ్స్ ఇవ్వగలుగుతున్నారు, అసలు మీ ఎక్స్పెక్టేషన్ మాత్రమే ఉందా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీ ఎక్స్పెక్టేషన్స్ అలైన్మెంట్ అవుతున్నాయా? అర్థమవుతుంది కదా. రైట్ రైట్. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ మీరు రీచ్ అవ్వాలి అంటే నాకు నచ్చిన ఫుడ్ లైఫ్ లాంగ్ మీరు తినాలి అంటే అవ్వదు కదా. రైట్. ఎక్స్పెక్టేషన్స్ ఆర్ గుడ్, బట్ ఈజ్ ఇట్ అలైనింగ్? దట్స్ ద మ్యాటర్. రవీంద్రనాథ్ గారు, లాస్ట్ టైం చేసిన వీడియోస్ చూసి మీకైతే కాల్స్ చాలా చాలా వస్తున్నాయి అండ్ చాలా ఆన్సర్స్ ఇస్తున్నాం కూడా, కానీ అపాయింట్మెంట్స్ అడుగుతున్నారు సార్. మరి ఎప్పటి నుంచి వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నారు? ఆ ట్రైనింగ్ ప్రాసెస్ కానివ్వండి, మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానివ్వండి, సో దాని గురించి ఒకసారి. నేను బిజీగా ఉండడం కరెక్టే అండి. ఎస్, యు ఆర్ 100% ట్రూ. 24th నుంచి ఈ మంత్ you can fix appointments. I'll be available from then. Even before, if there is any priority, yes, I can make sure that I can give appointment before that also, if it is really needed, high priority for personal counseling. సో చూసారు కదండి, కాల్ అపాయింట్మెంట్, పర్సనల్ అపాయింట్మెంట్, మెంటర్షిప్ కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 24th నుంచి అవైలబుల్ ఉన్నారు సార్. ఎంత బిజీ ఉన్నా కూడా ఎవరికైనా నీడ్ ఉంది అంటే కూడా అంతకన్నా ముందు కూడా మీరు సంప్రదించవచ్చు. సో కాల్ టు దిస్ నెంబర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.